జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 ఇదే నవంబర్ 11వ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 నవంబర్ 11వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 5వ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ 5వ తేదీ మిథున రాశికి వెళ్ళి అక్కడ మళ్ళీ వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. అంటే కర్కాటక రాశిలో వక్రించడం నవంబర్ 11వ తేదీ బిగిన్ అయితే 2026 మార్చ్ 11వ తేదీ మిథున రాశిలో వక్రత్యాగం చేస్తున్నారు. ఈ ఏదైతే వక్రి గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రి గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో 2025 మే 14వ తేదీ గురువు గారు వృషభ రాశి నుంచి అంటే వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే 14వ తేదీ. అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుందండి. ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటుంది. ఆ 30 డిగ్రీల ప్రయాణాన్ని దాటివేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి. అలాంటిది గురువు గారు ఈ 2025 సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా 30 డిగ్రీలని కేవలం 5 మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్ కి రావడము, కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము, అక్కడ ఒక 20 డేస్ ఉండి మళ్ళీ అక్కడ వక్రించి వెనక్కి సంచారాన్ని చేస్తూ మళ్ళా మిథునానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు. గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో, గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఈ అతిచార సంచారం అనేది 2033 వరకు ఇలానే కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది. అంటే గురువు గారు 5 మాసాలకే నెక్స్ట్ హౌస్ కి రావడము, అక్కడ ఒక 20-25 డేస్ ఉండి మళ్ళా వక్రించడము, మళ్ళా 25 డేస్ తర్వాత వక్రిస్తూ వెనక్కి వెళ్ళడము. సో ఇలాంటిది 2033 వరకు ఉంటుంది. సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు, గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తా ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ. అలానే చాలా రాశుల వాళ్ళు చాలా మంది మా రాశి అని అంటూ ఉంటారు. గురు బలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది. సమ్మర్ సీజన్లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు. అంటే మన జన్మ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గోచరంలో గురువు గారు వక్రిస్తున్నారు. సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ వక్రించడం అనేది అంతగా మంచిది కాదు. అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతూ ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ శాతం ఉంటుంది. రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానెటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు. ఓన్లీ గోచారంలో ఈ ఒక గ్రహాల స్థితిగతుల ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు వక్రించడము వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు, పాజిటివ్ కావచ్చు, అది చెప్పుకుంటున్నాం. ఒక రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకే ఫలితాలు ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో ఆ హౌస్ కి అనేది కూడా మనం చూసుకోవాలి, లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు. ఇక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం. కుంభరాశి వాళ్ళకి ఈ వక్రించిన గురువు గారి వలన ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా 2025 మే 14వ తేదీ మీ కుంభరాశి వాళ్ళకి గురువు పంచమ స్థానంలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు.
ఆల్రెడీ కుంభరాశి వాళ్ళు ఏళ్ళనాటి శనితో చాలా ఇబ్బందులు పడుతూ, చాలా ఒడిదుడుకులు ఫేస్ చేస్తూ వస్తూ ఉండగా, ఈ సంవత్సరం మే 14వ తేదీ ఎప్పుడైతే గురువు గారి యొక్క పంచమ స్థానంలోకి ప్రవేశం ప్రారంభమైందో, అప్పటి నుంచి కాస్త కొంచెం ఏదో రిలీఫ్ అనిపించడము, అలానే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా భార్యాభర్తల మధ్య ఉన్న తగాదాల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్‌గా టర్న్ అయ్యి ఉండే ఆస్కారాలు మీకు కనిపించి ఉంటుంది. ఇది గోచారంలో మాత్రమే. ఈ గురుబలము, శని బలము అనగానే చాలామంది గురుబలం వచ్చేసింది అని అంటూ ఉంటారు. గురుబలం అంటే మెయిన్ మన జాతకం చాలా ఇంపార్టెంటు. ఈ జాతకంలో దశాభుక్తులు గనక బాగాలేకపోతే ఈ గురుబలం అనేది ఎండాకాలంలో వర్షం వచ్చినట్లుగా ఉంటుంది. ఎండాకాలంలో వర్షం వస్తే అంతగా యూజ్ ఉండదు కదా! అలానే మన జన్మ జాతకంలో ఏ దశాభుక్తి కూడా బాగలేకపోతే ఈ గురుబలం అనేది తాత్కాలికంగా ఒక 5 మాసాలు, 6 మాసాలు, ఒక సంవత్సరం, అందులోన ఈ ఒక సంవత్సరం అతిచార మార్గంలో కేవలం 5 మాసాలకే నెక్స్ట్ హౌస్‌కి వచ్చేసారు. సో 5 మాసాలు మాత్రమే గురుబలం ఈ కుంభరాశి వాళ్ళకి ఉంది. సో జాతకం చాలా ఇంపార్టెంట్. గురుబలం అనేది తాత్కాలికము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జాతకంలో మెయిన్ గ్రహగతులు బాగా ఉంటే ఈ గురుబలం ఉన్నా లేకపోయినా మన జీవితంలో చాలా పాజిటివ్‌గా వెళ్తూ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలి. అది ఏదైనప్పటికీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మే 14వ తేదీ నుంచి కాస్త రిలీఫ్ అనేది కనిపిస్తూ వస్తూ ఉంది. ఏదో తెలియని ప్రశాంతంగా ఉండడము, వ్యాపారంలో కావచ్చు, ఈ జాబ్ విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు, ఏదో తెలియని కొన్ని పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూస్తూ వస్తూ ఉండడానికి ఛాన్సెస్ కనిపించి ఉంటుంది. అయితే ఆయన తొందరలోనే కేవలం 5 మాసాలకేనే నెక్స్ట్ హౌస్‌కి కర్కాటక రాశిలోకి మొన్న అక్టోబర్ 18వ తేదీ కర్కాటక రాశిలోకి వచ్చారు. అప్పటి నుంచి మళ్ళీ మీకు కొద్దిగా ఆర్థిక విషయాలలో, ఆరోగ్యం విషయంలో, కౌటుంబిక విషయాలలో కొంచెం వివాదాలు ఏర్పడి ఉండడానికి ఆస్కారాలు మీరు చూస్తూ ఉంటారు. ఆ ఆరోగ్యం విషయంలో, ఆ భార్యాభర్తల మధ్య కౌటుంబిక విషయాలలో, ఆర్థిక విషయాలలో చాలా ఒడిదుడుకులు మీరు మళ్ళీ అక్టోబర్ 18వ తేదీ నుంచి ఫేస్ చేస్తూ వస్తున్నారు. మే 14వ తేదీ నుంచి అక్టోబర్ 18 వరకు పంచమ స్థానంలో గురువు ఉన్నారు. కొంచెం ప్రశాంతంగా కాలం అనేది గడిచింది. అయితే అక్టోబర్ 18వ తేదీ 6వ స్థానంలోకి వచ్చి సంచారం ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి అగైన్ కొన్ని వివాదాలు, ఆర్థిక విషయాలు ఇవన్నీ చూస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ నవంబర్ 11వ తేదీ వక్రించబోతున్నారు. ఈ ఆరోగ్యం విషయంలోనే ఎక్కువ మీరు ఫోకస్ చేయడానికి మీరు మొదలు పెడతారు. ఇప్పుడు వక్రించిన గురు వలన ఆ కౌటుంబిక వ్యవహారంలో ఎందుకు ఇలా జరుగుతా ఉంది, రీట్యూన్, ఏది తప్పు, ఎక్కడ తప్పు జరిగింది, మళ్ళీ మీరు దాని గురించి ఆలోచనలు మొదలు పెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ వివాదాల జోలికి వెళ్లకుండా కొంచెం పాజిటివ్ వైపుకి తీసుకురావాలి అనే ఒక ఆలోచనలో మీరు ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. వక్రించిన గురువు ఏదైనా సరే, ఏ ప్లానెట్ అయినా వక్రించినప్పుడు ఆ హౌస్ కి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఫోకస్ చేసేలా మనం చేస్తుంది. మనకు అంటే ఆరోగ్యం విషయంలో ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఏం జరిగింది, నాకు హెల్త్ ఎందుకు ఇలా అవుతా ఉంది, సో దానికోసం ఏం చేసుకోవాలి, నా ఆరోగ్యం బాగోవడానికి ఏం చేసుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తారు. అలానే ఈ కౌటుంబిక వ్యవహారంలో ఎందుకు ఇలా జరుగుతా ఉంది దాని గురించి ఆలోచనలు మొదలు పెడతారు. ఆర్థిక విషయంలో కూడా ఎక్కడ ఖర్చులు తగ్గించాలి, ఎక్కడ ఖర్చులు పెట్టాలి అనే ఆలోచన చేస్తారు. సో ఇలా మీరు చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఎప్పుడైతే డిసెంబర్ 5వ తేదీ అగైన్ పంచమానికి వెళ్ళి వక్రిస్తున్నారు. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆర్థిక విషయంలో, పెట్టుబడి పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హోటల్ బిజినెస్, ట్రేడింగ్ బిజినెస్, స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎక్కువ ఫోకస్ చేయాలి. లేదంటే నష్టపోయే సూచనలు ఉంటాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వాళ్ళు. సంతానం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ముఖ్యంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. టైం టు టైం ఫుడ్ తీసుకోవడం ఇలాన్నీ చేస్తేనే మీకు కొంచెం బాగుంటుంది. లేదంటే ఇబ్బందులు పడవలసిన ప్రమేయం ఉంటుంది. బిజినెస్లో లాసెస్ చూడవలసిన ప్రమేయం ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కుంభరాశి వాళ్ళకి మంచిది. అంటే పంచమ స్థానంలో వక్రించడము కొంచెం ఈ బిజినెస్ విషయంలో ఎక్స్పాన్షన్, మీ ఆలోచన విధానంలో కొంచెం కొంచెం చూసుకుంటూ వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేసుకోవాలి. సడన్ డిసిషన్స్, సడన్గా బిజినెస్ పెట్టాలి, సడన్గా ఎక్స్పాన్షన్ చేయాలి, ఇవన్నీ మీరు కొంచెం అవాయిడ్ చేసి కొంచెం ఆలోచించే ప్రయత్నం చేసుకోండి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.